హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్ 2025 జనవరి 3 టుడే కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్. మరి ఈరోజు ఇంపార్టెన్స్ నేషనల్ ఉమెన్స్ టీచర్స్ డే, జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం. వన్స్ అగైన్ నేషనల్ ఉమెన్స్ టీచర్స్ డే మీ అందరికీ కూడా. సరే, ఈరోజు ఉన్న హెడ్లైన్స్. ఫస్ట్ వన్, కాలుష్య కారకాలను పోషకాహాలుగా మార్చే బ్యాక్టీరియా. కాలుష్య కారకాలను పోషకాహాలుగా మార్చే ఒక బ్యాక్టీరియా అన్న వార్తలో ఉంది. ఐఐటి వాడు తీసుకొచ్చారు. మరలా ఈరోజు 2 ఐఐటీస్ వార్తల్లో ఉన్నాయి, 2 బుక్స్ వార్తల్లో ఉన్నాయి. చాలా ఇంపార్టెన్స్ నన్ను ఈరోజు కరెంట్ అఫైర్స్ అవుతుంది మీకు. నెక్స్ట్ వన్, రొమ్ము క్యాన్సర్ చికిత్సకు హైడ్రోజెల్ వార్తలో ఉంది. ఇది కూడా ఐఐటి గురించే. నెక్స్ట్, విశాఖలో నేవీ డే విన్యాసాలు, నేవీ ఎక్సర్సైజ్ జరుగుతాయి రేపున. నెక్స్ట్ అని హ్యూమన్ మెటానియా వైరస్ ఏ దేశంలో వార్తలో ఉంది. హ్యూమన్ మెటానియా వైరస్ వార్తలో ఉంది. ఓకేనా. నెక్స్ట్, మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు, జాతీయ క్రీడా అవార్డ్స్, నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్ 2024 అవార్డ్స్ అని చెప్తాయి ఇక్కడ. నెక్స్ట్, అర్జున లైఫ్ టైమ్ అవార్డు. ఓకే, అర్జున లైఫ్ టైమ్ అవార్డు కూడా వార్తలో ఉంది. నెక్స్ట్, జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం, నేషనల్ ఉమెన్స్ టీచర్స్ డే. ఓకేనా. ఫస్ట్ కరెంట్ అఫైర్స్, కాలుష్య కారకాలను పోషకాలుగా మార్చే బ్యాక్టీరియా. భూమి లోపల కాలుష్య కారకాలు ఉంటాయి కదా, మట్టి లోపల, వాటిని పోషకాహాలుగా మార్చే ఒక బ్యాక్టీరియాను ఇటీవల కాలంలో ఐఐటి వారు గుర్తించారు. సరిపోతుంది, మీరు డైరెక్ట్గా హెడ్లైన్ గుర్తుపెట్టి సరిపోతుంది. కాలుష్య కారకాలను పోషకాహాలుగా మార్చే బ్యాక్టీరియాను ఇటీవల కాలంలో ఐఐటి వారు గుర్తించారు. ఐఐటి సింగిల్ లైన్ క్వశ్చన్స్ అడుగుతాడు, పెద్ద కష్టమేం అడగడం, మనకి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఐఐటి బొంబాయి. ఓకే, ఐఐటి బొంబాయి లేదా ముంబాయి. మరి ఏ బ్యాక్టీరియా అంటే సూడోమోనాస్ అసినోబ్యాక్టీరియాస్. మట్టిలోని విషపూరిత కాలుష్య కారకాలను ఆహారంగా తీసుకుంటూ ఉపయోగకర పోషకాలను ఉత్పత్తి చేసే సరికొత్త మేలుదాయక బ్యాక్టీరియాను కనుగొన్నారు. ఎవరంటే ఐఐటి ముంబై. మరి ఏ బ్యాక్టీరియా అంటే సూడోమోనాస్ అసినోబ్యాక్టీరియా. సరిపోతుంది మీకు. ఇటీవల కాలంలో జస్ట్ 2 days బ్యాక్ గమనిస్తే ఐఐటి ముంబై ప్రతిసారి వస్తుంది. లైన్గా చూస్తే రోజుకు ఒక ఐఐటి తీసుకొస్తున్నాం మనము. మరి ఐఐటి ముంబై 2 times వచ్చింది ఇప్పుడే లేటెస్ట్గా. మరి ఐఐటి ముంబై వారు మా టెన్నిటస్ వ్యాధికి ఒక సాధనాన్ని కనుగొన్నారని చెప్పుకున్నాం. టెన్నిటస్ అంటే చెవిలో వచ్చే ఒక వ్యాధి అని చెప్పుకున్నాం. చెవి లోపల వచ్చే ఒక వ్యాధి, రింగ్ మన సౌండ్ వస్తుందని కూడా మాట్లాడుకున్నాం. ఈ టెన్నిటస్ వ్యాధికి సాధనాన్ని కనుగొన్నది ఎవరంటే ఐఐటి ముంబై వారు. ఓకేనా. మరలా ఐఐటి ముంబై వారు లేటెస్ట్గా ఫ్రీసాక్ సిరంజీ కూడా కనుగొన్నారు. ఫ్రీసాక్ సిరంజిని కూడా కనుగొన్నారు. సూది ద్వారా అంటే మందు ఎక్కిస్తారు కదా, ఎటువంటి నొప్పి లేకుండా కూడా ఇటీవల కాలంలో ఎవరు కనుగొన్నారు? ఐఐటి ముంబై. ఒక్కసారి చూడమా, ఫ్రీసాక్ సిరంజీ కానీ. నెక్స్ట్, టెన్నిటస్ వ్యాధికి ఒక సాధనాన్ని కనుగొన్నది ఎవరు అంటే ఐఐటి ముంబై వారు. ఓకేనా. నిన్న కరెంట్ అఫైర్స్లో ఐఐటి మద్రాస్ గురించి మాట్లాడుకున్నాం. ఐఐటి మద్రాస్ అమెయిలెడ్ డిసిప్లిన్ కనుగొన్నారన్నాం. భారతదేశం ఐఐటి మద్రాస్ సహకారంతో అమెయిలెడ్ డిసిప్లిన్ తయారు చేస్తున్నది. మొబైల్స్ కానీ ట్యాబ్స్ కానీ వాడుతామని చెప్పుకున్నాం. ఐఐటి మద్రాస్. ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుందని మీకు. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ కూడా ఒక ఐఐటి మరలా వార్తల్లో ఉంది. సరే గమనిస్తే, రొమ్ము క్యాన్సర్ చికిత్సకు హైడ్రోజెల్. మా రొమ్ము క్యాన్సర్ చికిత్సకు హైడ్రోజెల్, బ్రెస్ట్ క్యాన్సర్ అని పిలుస్తాం కదా. యాక్చువల్గా మనకు క్యాన్సర్కి ఒక థెరపీ చేస్తారమ్మా, కీమోథెరపీ. అంటే మన శరీరంలో క్యాన్సర్ కణాలను తొలగిస్తారు కదా. శరీరంలో ఎప్పుడైతే క్యాన్సర్ కణాలు తొలగించినప్పుడు మంచి కణాలు కూడా ఉంటాయి నాన్న. క్యాన్సర్ కణాలతో పాటుగా ఆరోగ్యంగా ఉన్న కణాలు కూడా ఉంటాయి. వాటికి కీమోథెరపీ ద్వారా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఐఐటి గువాహటి వారు రొమ్ము క్యాన్సర్ చికిత్సకు హైడ్రోజెల్ ద్వారా అంటే ఎటువంటి హాని లేకుండా కనుగొంటారు. సింపుల్గా ఇవంతా మీకు అవసరం లేదు. ఇటీవల కాలంలో రొమ్ము క్యాన్సర్ చికిత్సకు హైడ్రోజెల్ ఎవరు కనుగొన్నారు? ఐఐటి వారు. ఐఐటి గువాహటి. ఓకే, ద్రవరూప హైడ్రోజెల్. మీకు ఐఐటి గువాహటి అంటే గుర్తు రావాలి. ఐఐటి గువాహటి ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో వాతావరణ మార్పులు మరియు ఆంధ్రప్రదేశ్లో కరువు కాటకాలు అంటే కొన్ని జిల్లాలకు కరువు వస్తుందని లేదా ఆంధ్రప్రదేశ్లో కరువు ప్రాంతాలను
మరి ఇటీవల కాలంలో ఏ 2 ఐఐటీస్ అంచనా వేశాయి? ఐఐటి గౌహతి, నెక్స్ట్ ఐఐటి మండి వారు, ఐఐటి మండి. అంటే ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాలు కరువు ప్రాంతాలుగా ఉంటాయని ఇటీవల కాలంలో ఎవరు అంచనా వేశారు అంటే ఐఐటి గౌహతి అండ్ ఐఐటి మండి అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? మరి ఇంకో మీకు లేటెస్ట్గా ఐఐటి గురించి మనం మాట్లాడుకుంటే ఐఐటి మండి వారు యోగి 5 అనే ఒక మ్యాట్ని కూడా కనుగొన్నారు. యోగి 5 యోగా మ్యాట్. యోగి 5 యోగా మ్యాట్ని కనుగొన్నది ఎవరంటే ఐఐటి మండి అని గుర్తుపెట్టుకోవాలి నాన్న. ఓకేనా? అండ్ ఓటీపీ మోసాలను అరికట్టడానికి అడాఫ్ ఐడిని కనుగొన్నది కూడా నెక్స్ట్ ఐఐటి మండి. అడాఫ్ ఐడి అంటే ఓటీపీ ద్వారా మోసాలు ఎక్కువగా అవుతున్నాయి కదా, దాన్ని తగ్గించడానికి మరి ఇటీవల కాలంలో అడాఫ్ ఐడిని తీసుకొచ్చింది ఎవరండి? ఐఐటి మండి అంటే హిమాచల్ ప్రదేశ్ అని గుర్తుపెట్టుకోవాలి. అరే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. విశాఖలో నేవీ డే విన్యాసాలు. నేవీ డే విన్యాసాలు మనం ప్రతి సంవత్సరం ఎక్కడ జరుపుకుంటాం అంటే 2024 డిసెంబర్ 4వ తారీఖున ఎక్కడ జరగాలి? రూల్ ప్రకారంగా అయితే మనకి విశాఖపట్నంలో జరగాలి. కానీ 2024 డిసెంబర్ 4వ తారీఖున ఎక్కడ జరిగాయి అంటే ఒడిశాలో పూరి అనే ప్రాంతంలో జరిగాయి. నాన్న. ఓకే, 2024 డిసెంబర్ 4వ తారీఖున. దీనికి ముఖ్య అతిథిగా వెళ్ళింది ఎవరమ్మా? రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు హాజరయ్యారని మాట్లాడుకున్నాం. అయితే దీని కొనసాగింపుగా విశాఖపట్నంలో రేపటి రోజున జనవరి 4వ తారీఖున జరుగుతాయి. విశాఖలో నేవీ డే విన్యాసాలు. అంతెందుకు నాన్న, ఎప్పుడు కూడా నేవీ డే విన్యాసాలు ఎప్పుడు డిసెంబర్ 4వ తారీఖున విశాఖపట్నంలో జరిగేవి. కానీ ఈసారి 2024లో మాత్రము ఎక్కడ జరిగే అంటే ఇంపార్టెంట్ ఒడిశాని గుర్తుపెట్టుకోవాలి. పూరిలో జరిగే ఒడిశా డిసెంబర్ 4వ తారీఖున. దీని కొనసాగింపుగా రేపటి రోజున జనవరి 4వ తారీఖున విశాఖలో గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు జరుపుకుంటారు సార్ అంటే చెప్తే 1971 ఇండో పాక్ యుద్ధంలో భారత నౌకాదళం పోషించిన పాత్రకు గుర్తుగా డిసెంబర్ 4న విశాఖలో వేడుకలు నిర్వహించేవారు. ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 4 ఇప్పుడు విశాఖపట్నంలో జరిగాయి, కానీ ఈసారి మాత్రమే పూరి అనే ప్రాంతంలో జరిగాయి. దాని కొనసాగింపుగా మరలా జనవరి 4వ తారీఖున విశాఖ. మరి సుమారు 12 నౌకలపై లేజర్ షో నిర్వహిస్తారు. మరి ఈ సమయంలో డ్రోన్స్ కూడా పాల్గొంటాయి. విశాఖపట్నం గుర్తుపెట్టుకోవాలి. మరి విశాఖపట్నంలో నేవీ ఎక్సర్సైజ్ అంటే మీకు గుర్తు రావాలన్నా అంటే మెలాన్ ఎక్సర్సైజ్ కూడా ఉంది. మెలాన్ అనే పేరుతో 2024లో ఎక్సర్సైజ్ జరిగింది. ఇది కూడా నేవీ విన్యాసం ఇది. మనకి గ్రూప్ 2 ప్రిలిమ్స్ అడిగాడు. ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 ప్రిలిమ్స్లో చెప్పా చాలాసార్లు, మీకు ఒకసారి చెక్ చేసుకోండి. సరే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అమ్మా. హ్యూమన్ మెటానియా వైరస్ ఒక వైరస్ వార్తలో ఉంది నాన్న. మరి ఏ దేశానికి సంబంధించి? మనకి కరోనా ఇప్పటికీ కూడా మన కళ్ళ ముందు కనిపిస్తుంది. 2019 డిసెంబర్ వుహాన్ నగరం గుర్తు వస్తుంది. కరోనా వల్ల మనకి అన్ని దేశాలకు ఆర్థిక వ్యవస్థ నాశనం అయిపోయింది, బలహీనపడిపోయింది, చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అలాంటి వైరస్ అంటే మనకు గుర్తుకొచ్చే దేశం ఏకైక దేశం చైనా. అలాంటి చైనాలో మరలా కరోనా లాంటి లక్షణాలు పోలిన, కోవిడ్ లాంటి లక్షణాలు పోలిన ఒక వైరస్, కొత్త వైరస్, అది ఇంకా ఫైనల్లో దానికి లక్షణాలు బయటపడలేదు. అంటే ఏ విధంగా ఉంటుంది దాని ఆకారం ఇంకా గుర్తించలేదన్న. కానీ మరి ఈ వైరస్ వచ్చిన వ్యక్తులు ఎలా ఉంటున్నారంటే కోవిడ్ లక్షణాలు లాంటివి వస్తున్నాయంట. చైనా గుర్తుపెట్టుకో. ఇటీవల కాలంలో వార్తలు వచ్చిన హ్యూమన్ మెటానియా వైరస్ ఏ దేశానికి చెందింది? చైనాలో వచ్చిందన్న. చైనాలో హ్యూమన్ మెటానియా వైరస్తో పాటుగా మరొక వైరస్ ప్రభావం కూడా ఉంది. అంటే ఇన్ఫ్లుయెంజా అండ్ మైక్రోప్లాస్మా అండ్ న్యూమోనియా COVID-19 అనేక తీవ్రత కూడా ఉంది ప్రజెంట్. లేటెస్ట్గా నాన్న మనకి నోరో వైరస్ వార్తల్లో ఉందని మాట్లాడుకున్నాం. దీన్నే స్టమక్ బగ్ అని పిలుస్తారన్నాం. స్టమక్ బగ్ అన్న, నోరో వైరస్ అన్న ఏ దేశం అని చెప్పుకున్నాం నాన్న? యుఎస్ఏ గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనకి సెర్బియా దేశంలో కొస్సావో అనే ప్రాంతంలో ఒక వైరస్ని గుర్తించామని చెప్పుకున్నాం. ఎంపాక్స్ చూసుకున్నానా? నోరో వైరస్ USA.
సెర్బియా అంటే కొసావో అనే ప్రాంతంలో ఎంపాక్స్. అలాగే వెట్లాండ్ వైరస్, ఇది గతంలో మాట్లాడుకున్నాం. చైనా అనేది ఈ తెలంగాణ గ్రూప్ 3లో అడిగానన్న. వెట్లాండ్ చైనా అంటే వెట్లాండ్ వైరస్ గుర్తు రావాలి, వెట్లాండ్స్ గుర్తు రావాలి, హ్యూమన్ మెటానియా వైరస్ గుర్తు రావాలి, ఇన్ఫ్లుయెంజా గుర్తు రావాలి, మైక్రోప్లాస్మా గుర్తు రావాలి, న్యూమోనియా గుర్తు రావాలి, కోవిడ్-19 కూడా గుర్తు రావాలి నాన్న. చెక్ చేసుకోండి. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. ద మోస్ట్ ఇంపార్టెంట్ మా నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్, జాతీయ క్రీడా అవార్డుల గురించి ఒక్కసారి చెప్తే వినండి. జాతీయ క్రీడా అవార్డులు, జాతీయ క్రీడా అవార్డున నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ అంటారు. ఇవి 2024 అవార్డ్స్, 2024 అవార్డ్స్ 2025 జనవరి 2వ తారీఖున ప్రకటించారు నాన్న. జనవరి 2వ తారీఖున ప్రకటించారు. మరి ప్రకటించిన వ్యక్తులకు ఈ అవార్డు ఎప్పుడు ఇస్తారు నాన్న అంటే 2025 జనవరి 17వ తారీఖున అంటే న్యూఢిల్లీలో రాష్ట్రపతి చేతి మీదకి ఇస్తారు. మరి రాష్ట్రపతి భవనంలో ఇస్తారు, న్యూఢిల్లీలో ఇస్తారు, గుర్తుపెట్టుకోవాలి. మరి క్రీడా అవార్డులు అంటే మీకు గుర్తు రావాల్సింది ప్రధానంగా మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డు గుర్తు రావాలి. నెక్స్ట్ అర్జున అవార్డు గుర్తు రావాలి, అర్జున అవార్డు గుర్తు రావాలి నాన్న. నెక్స్ట్ వన్ ద్రోణాచార్య అవార్డు. నెక్స్ట్ వన్ జ్ఞాన్చంద్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు గుర్తు రావాలి, జ్ఞాన్చంద్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్. ఈ జ్ఞాన్చంద్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుకి లేటెస్ట్గా పేరు మార్చారు, అర్జున లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు లేదా అర్జున లైఫ్ టైమ్ అవార్డు అని గుర్తుపెట్టుకోవాలి. జ్ఞాన్చంద్ అవార్డు. ఇక్కడ మేజర్ జ్ఞాన్చంద్ ఖేల్ రత్న అవార్డు ఇక ప్రైజ్ మనీ 25 లక్షలు ఇస్తారమ్మా, 25 lakhs. ఇక్కడ రాసిన చూడండి, అర్జున్ అవార్డు ప్రైజ్ మనీ అయితే 15 లక్షలు నాన్న. ద్రోణాచార్య అవార్డు కూడా 15 లక్షలు ఇస్తారు. మరి జ్ఞాన్చంద్ లేదా జ్ఞాన్చంద్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ లేదా అర్జున లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుకి 10 లక్షలు ఇస్తారు నాన్న. ఓకేనా? మరి క్రీడారంగంలో మొత్తం ఈ 4 అవార్డులు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. మేజర్ జ్ఞాన్చంద్ ఖేల్ రత్న, అర్జున అవార్డు, ద్రోణాచార్య అండ్ జ్ఞాన్చంద్ లేదా నెక్స్ట్ అర్జున లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు. మరి ఈ 4 అవార్డులో ప్రధానమైనది ఏంటంటే మేజర్ జ్ఞాన్చంద్ ఖేల్ రత్న. ఈ అవార్డు 4 వచ్చిన మా 4 మెంబర్స్. తప్పనిసరిగా ఈసారి ప్రశ్న వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ చూద్దామన్నా. ఓకే, మేజర్ జ్ఞాన్చంద్ ఖేల్ రత్న అవార్డ్ 4 మెంబర్స్ ఎవరెవరు? మను భాకర్, షూటింగ్, ఒలింపిక్స్లో మనకి కాంస్య పథకాన్ని అందించింది కదేమే మను భాకర్, షూటింగ్. దొమ్మరాజు గుకేష్, ఈయన తెలియకపోవడం ఏంటి, మన తెలుగు రాష్ట్ర వ్యక్తి, చదరంగము అంటే చెస్ ప్లేయర్, వరల్డ్ చెస్ ఛాంపియన్గా వార్తల్లోకి వచ్చారు అతి చిన్న వయసులో. దొమ్మరాజు గుకేష్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ హర్మన్ ప్రీతి సింగ్ అన్న హాకీ ప్లేయర్, ప్రవీణ్ కుమార్ పారా అథ్లెటిక్స్. మను భాకర్ కానీ, దొమ్మరాజు గుకేష్ కానీ, హర్మన్ ప్రీతి సింగ్ కానీ, ప్రవీణ్ కుమార్ కానీ ఏం గుర్తు రావాలన్నా మేజర్ జ్ఞాన్చంద్ ఖేల్ రత్న అవార్డు గుర్తు రావాలి. ఓకేనా? నెక్స్ట్ వన్, మరి ఈసారి 4 మెంబర్స్కి ఇచ్చారు. అర్జున అవార్డు అన్నాం కదా, అర్జున అవార్డు యాక్చువల్గా 1961లో ప్రారంభించాం నాన్న. అర్జున అవార్డు. ద్రోణాచార్య అయితే 1985లో ప్రారంభించారు. జ్ఞాన్చంద్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ 2002. మరి సార్ మేజర్ జ్ఞాన్చంద్ ఎప్పుడు? 1991, 1992 అంటారు నాన్న. మరి ఈసారి చెప్పేస్తే కదా మేజర్ జ్ఞాన్చంద్ ఖేల్ రత్న అన్నా కదా. మరి అర్జున్ అవార్డు ఎంతమందికి ఇచ్చారు సార్ ఈసారి? అర్జున్ అవార్డుని 32 మందికి ప్రకటించారు. ఈ ప్రకటించిన వ్యక్తులకి ఎవరు ఇస్తారమ్మా? జనవరి 17వ తారీఖున ఇస్తారు. ఈ 32 మందిలో 17 మంది పారా అథ్లెటిక్స్, వికలాంగులు, దివ్యాంగులు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, అన్నీ అవసరం లేదన్న. ఈ అర్జున్ అవార్డుల్లో 32 మందిలో మన తెలుగువారు 2 మెంబర్స్. దీప్తి జివాంజీ అంటారు, లేదా జివాంజీ దీప్తి అని పిలుస్తారు. జ్యోతి యారాజీ, వీళ్ళిద్దరికీ అర్జున్ అవార్డులు వచ్చే మన తెలుగు వ్యక్తులు, ఉమెన్స్. దీప్తి జివాంజీ, జ్యోతి యారాజీ. ఓకే, ఇక్కడ మేజర్ జ్ఞాన్చంద్ ఖేల్ రత్న 4 మెంబర్స్ గుర్తుపెట్టుకోవాలి. మను భాకర్, దొమ్మరాజు గుకేష్ అండ్ హర్మన్ ప్రీతి సింగ్, ప్రవీణ్ కుమార్ ఉన్నారు కదా, చెక్ చేసుకున్నాను. నెక్స్ట్ వన్ అర్జున లైఫ్ టైమ్ అవార్డు. దీన్ని అర్జున లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనొచ్చు. గతంలో దీన్ని జ్ఞాన్చంద్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనే వాళ్ళని పేరు మార్చారు. మరి ఎంతమందికి వచ్చిందని అంటే 2 మెంబర్స్కి వచ్చింది. దాంట్లో ఫస్ట్ వన్ శ్రీ సుశా సింగ్ అథ్లెటిక్స్, మురళీకాంత్ రాజం పేట్కర్ పారా స్విమ్మింగ్ అంటారు. ద్రోణాచార్య అంటే క్రీడా గురువులకి ఇస్తారమ్మా, క్రీడా కోచెస్కి ఇస్తారు. అంటే ద్రోణాచార్య అవార్డు ఓవరాల్గా 5 మెంబర్స్కి వచ్చింది. జనరల్ కేటగిరీలో 3 మెంబర్స్,
అదే లైఫ్ టైం కేటగిరీలో లైఫ్ టైం అచీవ్మెంట్ కేటగిరీలో అయితే 2 మెంబర్స్ గుర్తుపెట్టుకుందాం. జనరల్ కేటగిరీలో సుభాష్ రాణా పారా షూటింగ్ ఈయన. సెకండ్ వన్ అమ్మ ఓకే శ్రీమతి దీపాలి దేశపాండే షూటింగ్. అండ్ థర్డ్ వన్ శ్రీ సందీప్ సాంగ్వాన్ హాకీ ప్లేయర్. అండ్ ద్రోణాచార్య లైఫ్ టైంలో ఒక 2 మెంబర్స్ ఎస్ మురళీధరన్ బ్యాడ్మింటన్ ప్లేయర్. సెకండ్ వన్ శ్రీ ఆర్మాండో అగ్నిలో కొలాకో ఫుట్బాల్ ప్లేయర్. గుర్తుపెట్టుకోవాలి అర్జున లైఫ్ టైం అచీవ్మెంట్ అంటే ద్రోణాచార్య అంటే ఏంటి, ఓకేనా. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం. భారతదేశానికి తొలి మహిళా టీచర్గా పేరు పొందిన ఒక ఉమెన్ ఇక జయంతి ఈ రోజున జనవరి 3వ తారీఖున సావిత్రిబాయి పూలే. ఇండియన్ ఫస్ట్ ఉమెన్ టీచర్ సావిత్రిబాయి పూలే. ఆవిడ పేరు మీదుగా ప్రతి సంవత్సరం జనవరి 3వ తారీఖున నేషనల్ ఉమెన్స్ డే జరుపుకుంటాం. మహిళ యొక్క విద్య కోసం అనేక పోరాటాలు చేశారు నాన్న. అంటే మహిళ యొక్క విద్య కోసం పుట్టినరోజున జనవరి 3వ తారీఖున ఎలా జరుపుకుంటాం, నేషనల్ ఉమెన్స్ టీచర్స్ డే. సావిత్రిబాయి పూలే ఇక్కడ కనిపిస్తున్నారు కదా, గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం ఇంపార్టెంట్. తెలంగాణ ప్రభుత్వము జనవరి 3 సావిత్రిబాయి పూలే జయంతిని తెలంగాణ ప్రభుత్వం జనవరి 3 సావిత్రిబాయి పూలే జయంతిని ఎలా ప్రకటించింది, జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించిన. లేటెస్ట్గా జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించింది. గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇటీవల కాలంలో సావిత్రిబాయి పూలే జయంతిని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా ఏ రాష్ట్రము జరుపుకుంది, ప్రకటించింది, తెలంగాణ. గుర్తుపెట్టుకోవాలి. ఓకే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అమ్మా. నో యువర్ ఆర్మీ మేళా 2025 ఇది మన తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుంది నాన్న. తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుంది. ఎక్కడ దాని ముఖ్య ఉద్దేశం ఇవన్నీ మనకు అవసరం. సింపుల్గా నో యువర్ ఆర్మీ మేళా 2025 తెలుగు రాష్ట్రాలు తెలంగాణ పర్టికులర్ హైదరాబాద్ ఎక్కడంటే గోల్కొండ. మీకు తెలిసిన గోల్కొండ అనేది గోల్కొండ సినిమా అంటే మీకు గుర్తుకు వస్తుంది. అన్నవరం సినిమాలో అన్నవరం అంటారు అంటే వేణుమాధవ్ గారు సౌండ్ చేస్తూ ఉంటే అదే నన్ను గోల్కొండ కనిపిస్తుంది కదా. జనవరి 3 నుండి జనవరి 5 వరకు హైదరాబాద్ గోల్కొండ కోటలో ఎవరు కండక్ట్ చేస్తారు, ఇది పాయింట్ కావాలి. భారతీయ సైన్యం వారు కండక్ట్ చేస్తారు, అంటే ఇండియన్ ఆర్మీ వారు నో యువర్ మేళా 2025 పేరుతో జరుపుతున్నారు, ఓకేనా. ఇండియన్ ఆర్మీ డే ప్రతి సంవత్సరం జనవరి 15వ తారీఖున జరుపుకుంటాం నాన్న. ప్రజెంట్ ఇండియన్ ఆర్మీ చీఫ్గా పనిచేసిన వ్యక్తి ఉపేంద్ర ద్వివేది. సరే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అమ్మా. ICMR NIN డైరెక్టర్గా. ICMR అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, NIN నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ న్యూట్రిషన్. గుర్తుపెట్టుకోవాలి. దీని తెలుగులో జాతీయ వైద్య పరిశోధన మండలి పిలుస్తారు. జాతీయ వైద్య పరిశోధన మండలి అంటే ICMR అంటే. అదే NIN అంటే జాతీయ పోషకాహార సంస్థ అంటారు. మీరు చదివే ఉంటారు బయాలజీలో, జాతీయ పోషకాహార సంస్థ. మరి ఇప్పుడు ICMR NIN డైరెక్టర్గా ఒక ఉమెన్ రావడం జరిగింది. ఎవరు, ఇది గుర్తుపెట్టుకో. డాక్టర్ భారతి కులకర్ణి ఈమె ఇక్కడ కనిపిస్తున్నారు కదా. అంటే ICMR NINకి కలిపి ఎవరు వచ్చారు, భారతి కులకర్ణి. మరి భారతి కులకర్ణి గురించి మాట్లాడితే ICMR NINలో 20 సంవత్సరాలుగా శాస్త్రవేత్తగా పనిచేస్తారు. ఇప్పుడు డైరెక్టర్గా వచ్చారు. ఈమె ప్రధానంగా ICMR NINలో ఏం చేస్తుంది, ప్రసూతి, శిశు పోషణ, రక్తహీనత, పోషకాహార లోపం వంటి అంశాలపై పరిశోధన చేస్తుంది. ఈమె ఒక డాక్టర్ నాన్న, ఓకేనా. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అమ్మా. ఇండియా పాస్ట్ కోస్టల్ అండ్ వాటర్స్ బర్డ్ సెన్సెస్ అంటే ఇండియా పాస్ట్ కోస్టల్ అండ్ వాటర్స్ బర్డ్ సెన్సెస్ అంటే దేశంలోనే తొలిసారిగా కోస్ట్ లైన్ అని తీరరేఖ అంటే తీర ప్రాంతము లేదా సముద్ర ప్రాంతము, కోస్ట్ లైన్ ఆర్డర్ బర్డ్ సెన్సెస్ అంటే నాన్న
దేశంలోనే తొలిసారిగా తీర ప్రాంతాల చుట్టూ ఉన్న పక్షులను గణిస్తూ ఉంటారు, లెక్కిస్తూ ఉంటారు. ఎన్ని పక్షులు ఉన్నాయి తీర ప్రాంతాల గుండా? ప్రధానంగా ఎక్కడ అంటే గుజరాత్, జామానగర్. మరి ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎన్ని రోజులు ఉంటుంది? మొత్తం 3 days పాటమ్మా. జనవరి 3 నుండి జనవరి 5 వరకు గుర్తుపెట్టుకోవాలి. ఏం చేస్తారు దీంట్లో ప్రధానంగా అంటే తీర ప్రాంత పక్షి జాతులను లెక్కిస్తారు. అంటే గుజరాత్ జామానగర్ తీర ప్రాంతం అంటే సముద్ర ప్రాంతము, కోస్ట్ లైన్ ఉంటాయి కదా, ఆ చుట్టూ ఉన్న ప్రాంతాల్లో పక్షులను లెక్కిస్తూ ఉంటారు ఎన్ని పక్షులు ఉన్నాయని. ప్రధానంగా ఎక్కడ అంటే గుర్తుపెట్టుకోవాలి. మరి దీంట్లో ఎవరెవరు పాల్గొంటారు? వన్యప్రాణుల నిపుణులు పాల్గొంటారు. మరి ఇప్పుడు ఈ గుజరాత్ జామానగర్లో ప్రధానంగా ఏ తీర ప్రాంతంలో ఉన్న పక్షులను లెక్కిస్తారు అంటే మెరైన్ నేషనల్ పార్క్, మెరైన్ అంటే తీర ప్రాంతము, మెరైన్ నేషనల్ పార్క్ మరియు మెరైన్ అభయారణ్యము, బర్డ్ సాంక్చురీ అంటారు, అభయారణ్యము. ఈ చుట్టూ ఉన్న ప్రాంతాల్లో పక్షుల్ని లెక్కిస్తూ ఉంటారు, గణన చేస్తారు ఎన్ని పక్షులు ఉన్నాయి. ఇండియా పాస్ట్ కోస్టల్ ల్యాండ్ వార్డర్స్ బర్డ్ సెన్సెస్ అంటే లెక్కింపు గణన. ఎక్కడ? గుజరాత్ జామానగర్. జనవరి 3 నుండి జనవరి 5 వరకు జరుగుతుంది. తీర ప్రాంత పక్షి జాతులు లెక్కిస్తారు. దీంట్లో వన్యప్రాణుల నిపుణులు పాల్గొంటారు. ఓకేనా? నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అమ్మా. ఎడారిలో భారీ సోలార్ గ్రేట్ వాల్. అంటే ప్రపంచంలో అతిపెద్ద సోలార్ ప్లాంట్ని ఒక దేశం ఏర్పాటు చేయబోతుంది నాన్న. అంటే ఎడారిలో భారీ సోలార్ గ్రేట్ వాల్. ప్రధానంగా ఏ ఎడారి అంటే కుబిక్ ఎడారి. క్వశ్చన్ అడగవచ్చు. అంటే కుబిక్ ఎడారి ఏ దేశంలో ఉంది? చైనా. అంటే గ్రేట్ వాల్ అంటే సోలార్ గ్రేట్ వాల్ అంటే చైనా గుర్తుపెట్టుకోవాలి. అంటే చైనా దేశం ఒక ఎడారి ప్రాంతంలో భారీ సౌర విద్యుత్ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేస్తుంది. దీని ముఖ్య ఉద్దేశం 100 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు చేస్తుంది. 400 కిలోమీటర్ల పొడవుతో భారీ సౌర విద్యుత్ పలకాలను ఏర్పాటు చేస్తుంది గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలోనే తొలిసారిగా ఎడారిలో భారీ సోలార్ గ్రేట్ వాల్ చైనా. గతంలో కూడా చైనా గ్రేట్ వాల్ని ఏర్పాటు చేసింది, దానికన్నా పెద్ద సామర్థ్యం ఉన్నది గుర్తుపెట్టుకోవాలి. అంటే చైనాలో కుబిక్ ఎడారిలో సోలార్ ఎనర్జీ కోసం సోలార్ ఎనర్జీ అంటే మనకి ఇండియాలో లేటెస్ట్గా సరిహద్దు గ్రామం, భారతదేశంలో తొలిసారిగా సోలార్ గ్రామంగా, అది కూడా సరిహద్దు గ్రామంగా వార్తలకు వచ్చింది. దేశంలో తొలిసారిగా సరిహద్దు సోలార్ గ్రామంగా అంటే పాకిస్తాన్ సరిహద్దు దగ్గరలో ఉంది సోలార్ గ్రామంగా దేని గుర్తించాం నాన్న? చెప్పా మీకు ఆల్రెడీ కరెంట్ అఫైర్స్లో. ఇండియా ఫస్ట్ సోలార్ విలేజ్ అని. ఎక్కడ నాన్న? గుర్తుపెట్టుకోవాలి. మసాలి ఎక్కడ ఉంది? గుజరాత్. దేశంలో తొలి సరిహద్దు సోలార్ గ్రామం ఉంది. ఇంపార్టెన్స్ మసాలి, గుజరాత్. అదే 24/7 సోలార్ విలేజ్. దేశంలోనే తొలిసారిగా 24/7 సోలార్ విలేజ్ మోండెరా. ఇది గుజరాత్ నాన్న. అలాగే దేశంలోనే రెండవ 24/7 సోలార్ విలేజ్గా సగసాహి వస్తుంది. ఇది ఒడిస్సాలో ఉందని గుర్తుపెట్టుకోవాలి. ఒడిస్సా. ఓకేనా? ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. భూగర్భ జలాలు అధికంగా నైట్రేట్స్. మనం త్రాగే నీటిలో ఎక్కువగా నైట్రేట్స్ ఉంటే మనకి కొన్ని వ్యాధులు వస్తూ ఉంటాయి. అంటే కాలు సరిగా పని చేయకపోవడం కానీ, కాలు వంకర్లుగా ఉండడం కానీ, అంటే హ్యాండిక్యాప్స్గా పుట్టడం కానీ కొన్ని వ్యాధులు వస్తూ ఉంటాయి. నైట్రేట్స్ ఉన్న స్థాయిలోనూ ఉండాలి, అంతకన్నా ఎక్కువ ఉండకూడదు గుర్తుపెట్టుకోవాలి. దాదాపుగా 440 జిల్లాలోని భూగర్భ జలాలు అధికంగా నైట్రేట్స్ దేశంలో. మరి లీటర్ నీటిలో 45 mg మిల్లీగ్రాములు ఉన్నట్లు వెల్లడి. ఒక లీటర్ నీటిలో 45 మిల్లీగ్రాములు నైట్రేట్స్ ఉన్నాయని ఇటీవల కాలంలో రిపోర్ట్ ఎవరిచ్చారు? ఏ పేరుతో? భూగర్భ జలాల ప్రామాణికత వార్షిక నివేదిక 2024. ఈ రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేశారంటే కేంద్ర భూగర్భ జలాల మండలి వారు. ఏం చెప్తున్నారు నాన్న అంటే ఒక్కసారి మనం గమనిస్తే దేశవ్యాప్తంగా 440 జిల్లాలో భూగర్భ జలాలు అధిక స్థాయిలో నైట్రేట్స్ ఉన్నట్లు
అని గుర్తించారు. అయితే ప్రధానంగా ఏ రాష్ట్రాలు 40% కన్నా ఎక్కువ, 1 లీటర్ నీటిలో 45% మిల్లీగ్రాములు నైట్రేట్స్ ఉన్నాయి. ప్రధానంగా ఏ రాష్ట్రాల్లో? రాజస్థాన్ కానీ కర్ణాటక, తమిళనాడు 40% పైగా నైట్రేట్స్ ఉన్నాయి. అంటే ఆయా రాష్ట్రాలు, ఒక్కొక్క రాష్ట్రంలో. ఉదాహరణకి రాజస్థాన్లో 1 లీటర్ నీటిలో 40% మిల్లీగ్రాములు నైట్రేట్స్ ఉన్నాయి. రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడు. అదే మహారాష్ట్ర అయితే 35.74% నైట్రేట్స్ ఉన్నాయి 1 లీటర్ నీటిలో. తెలంగాణ 27.48% లీటర్ నీటిలో నైట్రేట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ 1 లీటర్ నీటిలో 23.5% నైట్రేట్స్ ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. మధ్యప్రదేశ్లో 22.58% నైట్రేట్స్ ఉన్నాయంట. ఓకేనా? మరి నైట్రేట్స్ లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్న కొన్ని రాష్ట్రాలు చూసుకుంటే ఉత్తరప్రదేశ్, కేరళ, జార్ఖండ్, బీహార్లో ఈ విలువ తక్కువ శాతంలో ఉంది. అంతకన్నా ఏం ప్రమాదం లేదు అక్కడ ఒకేకుండా ప్రజలకి. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, గోవా, మేఘాలయ, మిజోరము, నాగాల్యాండ్లో అన్ని నమూనాలు సురక్షిత స్థాయిలో ఉన్నట్లు, అంటే ఎటువంటి ప్రమాదం లేదు అని అర్థము. అంటే వ్యవసాయంలో అధిక స్థాయిలో నీటిపారుదల, పసిపోషణలో వ్యర్థాల నిర్వహణను సక్రమంగా చేపట్టకపోవడం వంటివి భూగర్భ జలాలు నైట్రేట్స్ కలుషితం కావడానికి కారణాలుగా తెలిపారు. ఓకేనా? రాజస్థాన్, హర్యానా, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఫ్లోరైడ్స్ కూడా ఉండవలసిన స్థాయి కంటే ఎక్కువగా ఉన్నాయంట. ఫ్లోరైడ్స్ అంటే నీటిలో ఫ్లోరైడ్స్ ఉన్న స్థాయి కన్నా ఎక్కువగా ఉండడం వలన మన ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఓకేనా? సరిపోతుంది. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. లోక్సభలో మహిళల ప్రాతినిధ్యం ఎలా? లోక్సభలో ఉమెన్స్ యొక్క ప్రాతినిధ్యం ఏ విధంగా ఉందనేది ఒక నివేదిక రావడం జరిగింది. చెప్తా విను. దేశంలో ఇప్పటి వరకు జరిగిన లోక్సభ ఎన్నికల్లో అత్యధిక సంఖ్యలో మహిళలు పోటీ చేసింది 2024లోనే. ఇప్పటి వరకు 18 లోక్సభలు జరిగాయి కదా. ఈ 18 లోక్సభలో మహిళలు, ఉమెన్స్ ఎక్కువగా ఏ లోక్సభలో పోటీ చేశారంటే 18 లోక్సభలో, అంటే 2024 లోక్సభ ఎన్నికల్లో మహిళా అభ్యర్థి సంఖ్య 100 దాటింది. ఇప్పుడు 2024లో. సరే, 1980 నుంచి 1996 వరకు, 1980 నుంచి 1996 వరకు లోక్సభ ఎన్నికల్లో మొత్తం 599 మంది పోటీ చేస్తారు ఇక్కడ. మరి ఎంతమంది పోటీ చేసినా ఇప్పటి వరకు గెలిచిన అభ్యర్థి సంఖ్య ఇప్పుడు 80 దాటలేదంట ఏ లోక్సభలో. మరి గెలిచిన మహిళా అభ్యర్థి సంఖ్య మొదటిసారిగా 40 దాటింది ఈసారి. 1984 ఎన్నికల్లో అత్యధిక మహిళా అభ్యర్థులు గెలిచింది. 2019లో మహిళా అభ్యర్థులు పోటీ చేసిన స్థానాలు 200 దాటింది. 1991 ఎన్నికల్లో ఆ తర్వాత ఆ సంఖ్య పెరిగి 2024లో 390కి పెరిగింది. చూద్దాం ఒకసారి. ఇదంతా జస్ట్ గుర్తుపెట్టుకో. ఇక్కడ ఇస్తున్నా సంవత్సరము పోటీ చేసిన మొత్తం మహిళా అభ్యర్థులు గెలిచిన వారు. 1998లో పోటీ చేసిన మొత్తం అభ్యర్థులు అంటే లోక్సభలో 274, గెలిచిన వారు 42 మెంబర్స్. 1999లో 284 మంది పోటీ చేశారు, 49 మంది గెలిచారు. 2004లో 355 మంది పోటీ చేశారు మహిళా అభ్యర్థులు, గెలిచింది 45 మెంబర్స్. 2009లో 556 మంది పోటీ చేస్తారు, గెలిచిన వారు 59. 2014లో 668 మంది. నోట్స్ రాసుకోవాలి, 40+ అవుతుంది. గెలిచిన వారైతే 2014లో 62 మంది. 2019లో 726 మంది పోటీ చేస్తే 78 మంది గెలిచారు. 2024లో 800 మందిగా పోటీ చేస్తే 74 మంది గెలిచారు. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు ఏ లోక్సభలో ఎక్కువగా పోటీ చేసిన మహిళలు అంటే లేటెస్ట్గా 18 లోక్సభ అని గుర్తుపెట్టుకోవాలి. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. స్విట్జర్లాండ్లో బుర్కాపై నిషేధము. స్విట్జర్లాండ్ దేశంలో బుర్కాపై నిషేధం. ఓకేనా? నెక్స్ట్ వన్, యూరోపియన్ దేశం స్విట్జర్లాండ్ బుర్కా ధరించడాన్ని నిషేధించింది. బహిరంగ ప్రదేశాల్లో మహిళలు తమ ముఖాన్ని పూర్తిగా కప్పి ఉంచరాదని చట్టాన్ని అమలు తీసుకొచ్చింది. బుర్కాని కప్పి ఉంచరాదు. జనవరి 1 నుంచి కొత్త చట్టాన్ని అమలు తీసుకొస్తున్నారు. 2025 జనవరి 1 నుండి అమల్లోకి వచ్చింది. ఇటీవల కాలంలో ఏ దేశం అంటే స్విట్జర్లాండ్. మరి దీంతో బుర్కాను నిషేధించిన 7వ యూరోపియన్ దేశంగా ఏ దేశం వచ్చిందంటే స్విట్జర్లాండ్. సరిపోతుంది. ఓకేనా? ఒకవేళ అలా ఎవరైనా చేస్తే, ఉల్లంఘిస్తే వారికి ఫైన్ వేస్తారు నాన్న. అంటే నిబంధనలు, ఆ దేశం యొక్క నిబంధనలు ఫాలో అవ్వకపోతే వారికి ఫైన్ విధిస్తారు. దాదాపు 98,000 ఫైన్ విధిస్తారు ఇండియన్ కరెన్సీలో. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి.
జమ్మూ కాశ్మీర్ లడాక్ అని వార్తలో ఉంది. దీని యొక్క ట్యాగ్ లైన్ మనం గమనిస్తే త్రూ ద ఏజెస్. ఈ బుక్ ఎవరు రాస్తారమ్మా రైటర్ అంటే రాఘవేంద్ర తన్వార్ రాసిన బుక్ జమ్మూ కాశ్మీర్ లడాక్ త్రూ ద ఏజెస్. జమ్మూ కాశ్మీర్ మరియు లడాక్ అనే కేంద్రపాలిత ప్రాంతాల యొక్క సంస్కృతి సాంప్రదాయాల గురించి ఈ బుక్ రాయడం జరిగింది. ఈ బుక్ని ఎవరు ఆవిష్కరణ చేశారు నిన్నటి రోజున? ఈ బుక్ను మా న్యూఢిల్లీలో ఆవిష్కరణ చేసిన వ్యక్తి ఎవరంటే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఈ బుక్ని ఆవిష్కరణ చేశారు. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. సరే, మరలా చెప్తున్నా, రాఘవేంద్ర తన్వార్ రాసిన బుక్ పేరు ఏం పేరమ్మా? జమ్మూ కాశ్మీర్ లడాక్ త్రూ ద ఏజెస్. రాఘవేంద్ర తన్వార్ ఎవరు అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ చైర్మన్. రాఘవేంద్ర తన్వార్ రాసిన బుక్ ఎవరు ఆవిష్కరణ చేశారు? అమిత్ షా. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.